హాయ్ ఫ్రెండ్స్, ఈ చెట్టును చూస్తున్నారు కదా, ఇది పుప్పడి చెట్టు. ఈ చెట్టుకు ఎన్ని కొమ్మలు ఉన్నాయంటే ఒకసారి చూడండి, లెక్క పెడతా. 1 2 3 4 5 6 7 8 9 10 11 కొమ్మలు ఉన్నాయి ఫ్రెండ్స్. అయితే ఈ 11 కొమ్మలకు విపరీతంగా కాత కాస్తుంది ఫ్రెండ్స్ ఈ చెట్టు. ఈ ఒక్క చెట్టు నుంచి దాదాపు ఒక కొమ్మకు ఒక 50 కాయలన్నా కూడా 15 50 500 కాయలు వస్తాయి, దెబ్బకి 500. ఈ ఒక్క చెట్టుతోటి ఈ చెట్టు గల్లోళ్ళ మనుషులు ఏం చెప్తానంటే దాదాపు సంవత్సరానికి ఒక 20-25 వేల రూపాయలు సంపాదిస్తాను ఫ్రెండ్స్. బాగా కాస్తుంది చెట్టు. 11-12 కొమ్మలు ఉన్నాయి దీనికి, చిన్న పెద్ద అన్నీ కలిపి. ఇది చూడండి, పిందెలు ఇప్పుడే పడుతున్నాయి. తెంపినప్పుడన్నా కొమ్మకు ఒక 30-40 కాయలు వెళ్తున్నాయి. కాబట్టి పొప్పడి చెట్లతోటి బాగా లాభం. చూడండి, ఈ చెట్టు మంచి కొమ్మలు పెట్టింది. ఈ కొమ్మల కాయలు తెంపుతాను, తీసుకుపోయి మార్కెట్లో రిటైల్గా అమ్ముకుంది. ఒక్కొక్కటి 30-40 రూపాయలు అమ్ముకున్నా కూడా 100 కాయలు తెంపితే పోయినప్పుడల్లా మనకు ఒక 2-3 వేలు వస్తాయి మార్కెట్లో, రిటైల్గా కూర్చొని అమ్ముకున్నా కూడా. చూడండి, పొప్పడి చెట్లు మనం తిని పారేసిన చెట్టు అట్టే పారేసింది. తిని పారేసిన జాగాలో మొలిచింది. ఈ చెట్టుతో బాగా ఆదాయం ఉండదు. 2-3 సంవత్సరాలు అవుతుంది. ప్రతి సంవత్సరం ఒక 30,000 రూపాయలు వస్తున్నాయి అట ఇట్లా. ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది కదా, ఇప్పటి నుంచి మొదలు పెడితే ఎండాకాలం వచ్చేదాకా కాసుకుంటూనే ఉంటుంది. ఇది పెద్ద కాయలు కాస్తుంది ఫ్రెండ్స్ ఈ చెట్టు. చూడండి, మంచిగా 10-11 కొమ్మలు ఉన్నాయి. కొమ్మకు దెబ్బకి 20-30 కాయలు వెళ్తాయి ఫ్రెండ్స్ ఈ చెట్టుకు. మనం కూడా పొప్పడికాయ చెట్లు పెంచుకొని మంచిగా ఆదాయం సంపాదించుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంటికాడ ఒక గుంట జాగ ఉన్న చాలు, ఒక 10 చెట్లు ఉన్న చాలు. వీటికి గిరాకీ బాగుంటుంది ఫ్రెండ్స్ ఎప్పటికీ. ఈ వేరే పండ్లతోటి పోలిస్తే దీనికి గిరాకీ అనేది తగ్గుడు అనేది ఉండదు ఈ చెట్టుకు. ఈ పండ్లకు, ఈ యాపిల్స్ ఇవి గిరాకీ తగ్గుతూ ఉంటుంది, కానీ వీటికి ఎప్పటికీ గిరాకీ ఉంటుంది పొప్పడి చెట్లకు, పండ్లకు. చూడండి, ఒక్క చెట్టుతో ప్రతి సంవత్సరం ఒక 20,000 రూపాయలు ఆదాయం వస్తుంది అన్నమాట వీళ్ళకి.